ఢిల్లీ వాయు కాలుష్యం తీవ్ర స్థాయికి చేరింది. శీతాకాలం కావడంతో పరిస్థితి మరింతగా దిగజారింది. ఈ నేపథ్యంలో ప్రయాణికులకు ఢిల్లీ ఎయిర్పోర్ట్ అధికారులు అడ్వైజరీ జారీ చేశారు. విమాన సర్వీసులకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలని అధికారులు కోరారు. ఢిల్లీ ప్రజలు నరకం అనుభవిస్తున్నారు. గాలి నాణ్యత సూచి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. నగరంలోని మొత్తం 18 ప్రాంతాల్లో గాలి నాణ్యత సూచి 400 కంటే ఎక్కువ చూపుతోంది. వివేక్ విహార్, వజీర్పూర్, ఆనంద్ విహార్, జహాంగీర్పూర్, నరేలా ప్రాంతాల్లో గాలి నాణ్యత సూచి డేంజరస్గా మారింది. ఢిల్లీ నగరాన్ని పొగమంచు కమ్మేసింది. ఫర్లాంగ్ దూరంలో వస్తువులు కూడా ఎవ్వరికీ కనిపించడం లేదు. దీంతో ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆందోళనకరమైన వాతావరణం నెలకొంది. గాలిలో దట్టమైన పొగమంచు కారణంగా అనేక విమాన సర్వీసులు రద్దయ్యాయి. దీంతో ఢిల్లీ విమానాశ్రయంలో ప్రయాణికులు పడరాని పాట్లు పడుతున్నారు. ఎప్పుడు విమానాలు గాల్లోకి ఎగురుతాయో తెలియక తీవ్రంగా ఆందోళన పడుతున్నారు. దీంతో ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ అధికారులు స్పందించారు. ప్రయాణికుల కోసం ఓ అడ్వైజరీ జారీ చేశారు. పొగమంచు కారణంగా అనేక సర్వీసులు క్యాన్సిల్ అయిన విషయాన్ని సదరు అడ్వైజరీలో ప్రయాణికులకు వెల్లడించారు. అంతేకాదు విమాన సర్వీసులు ఎప్పుడు ప్రారంభమవుతాయో ఎప్పటికప్పుడు అడ్వైజరీని చెక్ చేసుకోవాలని ప్రయాణికులను విమానాశ్రయ అధికారులు కోరారు. ఢిల్లీ వాయు కాలుష్యం ఇటీవల కొంతకాలంగా హాట్ టాపిక్గా మారింది. కాలుష్యం కారణంగా ఢిల్లీ వాసులు కొంతకాలంగా నరకం అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల కాలంలో ఢిల్లీలో గాలి నాణ్యత సూచి ప్రమాదకరంగా మారింది. ఈ నేపథ్యంలో అనేక మంది దేశంలోని ఇతర ప్రాంతాలకు వలస వెళ్లడానికి కూడా రెడీ అయ్యారు. తమకు చిన్నారుల ఆరోగ్యమే ముఖ్యమని తల్లిదండ్రులు కుండబద్దలు కొట్టారు. కాగా ఇదే అంశం ఇటీవల సుప్రీంకోర్టుకు వెళ్లింది. దీంతో ఇంతటి తీవ్రత గల అంశంపై సంబంధిత నిపుణులే నిర్ణయాలు తీసుకోవాలని సుప్రీంకోర్టు పేర్కొంది. అంతే తప్ప వాయు కాలుష్యాన్ని నియంత్రించడానికి తమ దగ్గర మంత్రదండం లేదని సుప్రీంకోర్టు పేర్కొంది. ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని నియంత్రించడానికి రేఖా గుప్తా సర్కార్ కూడా ప్రయత్నాలు చేసింది. ఇందుకు క్లౌడ్ సీడింగ్ ప్రక్రియను ఆశ్రయించింది. అంటే కృత్రిమ వానలు కురిపించడానికి మోడర్న్ టెక్నాలజీ సాయం తీసుకుంది. అంతేకాదు ఈ విషయంలో ఐఐటి కాన్పూర్ సాయాన్ని కూడా ఢిల్లీ సర్కార్ తీసుకుంది. ఎంతో ఖర్చు పెట్టి కృత్రిమ వానల ప్రయోగాన్ని చేసింది రేఖా గుప్తా. అయితే ఆశించిన స్థాయిలో క్లౌడ్ సీడింగ్ ప్రక్రియ విజయవంతం కాలేదు. కాగా వాయు కాలుష్యం విషయంలో ఒక దశలో భారత్కు సాయం చేయడానికి చైనా కూడా ముందుకొచ్చింది. వాస్తవానికి చైనా రాజధాని బీజింగ్ కూడా గతంలో వాయు కాలుష్యంతో ఇబ్బంది పడింది. అయితే అధునాతన టెక్నాలజీతో బీజింగ్ వాయు కాలుష్యంపై చైనా సమరం చేసింది. ఈ సమయంలో చైనా విజయం సాధించింది. బీజింగ్ నగరం కాలుష్యం నుంచి బయటపడింది. అయితే ఢిల్లీలో వాయు కాలుష్యానికి అనేక కారణాలున్నాయి. పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాల దహనం ప్రధాన కారణమంటూ ఉంటారు. అయితే ఈ వాదన సరికాదంటున్నారు నిపుణులు. కాగా పంట వ్యర్థాల దహనం ఒక కారణం మాత్రమే అంటున్నారు నిపుణులు. దీంతో వాయు కాలుష్యానికి అనేక కారణాలున్నాయన్న అభిప్రాయం బలపడింది.
ఇదిలా ఉంటే ఢిల్లీ వాయు కాలుష్యం అంశం పార్లమెంట్ సమావేశాల్లోనూ ప్రస్తావనకొచ్చింది. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ సభలో ఈ అంశాన్ని ప్రస్తావించారు. కాలుష్యం కారణంగా ఢిల్లీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర ప్రభుత్వం అర్థం చేసుకోవాలన్నారు. అంతేకాదు సదరు సమస్యకు పరిష్కారం దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేయాలని ఆమె డిమాండ్ చేశారు. అయితే ఇప్పటి వరకు ఢిల్లీ కాలుష్యం అంశం విషయంలో కేంద్ర ప్రభుత్వం ఫెయిల్ అయ్యిందని సోనియా గాంధీ ఘాటు ఆరోపణలు చేశారు. కాగా ఢిల్లీ కాలుష్యంపై ప్రతిపక్షాలు పార్లమెంట్ ఆవరణలో నిరసన ప్రదర్శనలు చేశాయి. ఈ సందర్భంగా ప్రతిపక్ష ఎంపీలు ప్లకార్డులు ప్రదర్శించారు. అంతేకాదు మొహానికి మాస్కు ధరించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన చేస్తే సరిపోదని వీరన్నారు. వాయు కాలుష్యానికి చెక్ పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం పక్కా ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఢిల్లీ వాయు కాలుష్యంపై పార్లమెంట్లో చర్చ జరగాలని ప్రతిపక్ష ఎంపీలు డిమాండ్ చేశారు. ఈ నిరసన ప్రదర్శనలో సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గేతో పాటు విపక్షాలకు చెందిన పలువురు ఎంపీలు పాల్గొన్నారు. మొత్తం మీద వాయు కాలుష్యం కారణంగా విమాన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.